మోంతా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంతో చేతికందిన పత్తి పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తుమ్మల. తేమ శాతం 12% మించకుండా ఉండాలని కోరారు. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ పత్తి కొనుగోళ్లు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు మంత్రి. ఏఎంసీ లెవెల్లో ఒక లోకల్ మానిటరింగ్ కమిటీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక రైతు రిప్రజెంటేటివ్ కూడా ఉంటారు, అలాగే మా సెక్రటరీ గారు ఉంటారు, ఇంకా రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందండి. అలానే మన ఈ వానాకాలం సీజన్ పత్తి కొనుగోళ్లు సీసీఐ ప్రారంభించిందని అన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా 72 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభించగా 784 మంది రైతులకు చెందిన 1623 క్వింటాళ్ల పత్తి తొలి రోజు కొనుగోలు చేశారు. పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడులు తగ్గే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు అధికారులు. రైతులు కపాస్ కిసాన్ యాప్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంత్రి తుమ్మల. కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాల్లో పర్యటిస్తాయన్నారు. ఏఈఓలు, మార్కెట్ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని చెప్పారు. రైతులు యాప్లో నమోదు చేసుకుంటే పత్తి అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు. ఇవాల్టి నుంచి సోయాబీన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు తుమ్మల. ప్రైజ్ సపోర్ట్ స్కీమ్లో కూడా మొక్కజొన్న, జొన్నలు చేర్చాలని, సోయాపై ఉన్న పరిమితులు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మంత్రి తుమ్మల. మోంతా తుఫాను పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతాన్ని తాకే పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి. మనకి పత్తికి సంబంధించి తేమ శాతం ఎంత అవకాశం ఉన్నా కూడా మనం 12% తీసుకురాలేకపోతున్నాము. కాబట్టి దయచేసి రైతులందరూ కొంచెం ఓపిక చేయాలి. ఈ తుఫాన్ ప్రభావం 2-3 రోజులు ఉండొచ్చు. ఇది తగ్గిన తర్వాత మనం ఆరబెట్టుకొని 12%కి వస్తేనే మీకు సరసమైన ధర, ఎంఎస్పీ ధర వస్తుంది. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిన్న కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ రోజు కూడా మన అధికారులు ఢిల్లీ పంపించి ఈ తేమ శాతాన్ని పెంచకపోతే తెలంగాణలో ఈ అధిక వర్షాలు కావచ్చు, వాతావరణం ఈ రకంగా ఉండటం మూలాన పత్తి 20% దాకా మాకు తేమ శాతాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పి నిన్న కేంద్ర మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేశాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఒక 2-3 రోజులు ఓపిక చేసి ఎండలు వచ్చేదాకా మనం ఆరబెట్టుకునేదానికే ప్రయత్నం చేయాలి. తీరా అక్కడికి తీసుకెళ్లి మనం మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టి ఈ కష్టాన్ని కొద్దిగా అవాయిడ్ చేయాలంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో 2-3 రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది. కొంచెం ఎండలు వచ్చిన తర్వాత ఆరబెట్టుకొని వెళ్దాము. ఈ లోపల కేంద్రం ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఎక్కువ శాతం ఉన్నా కూడా కొనమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వమని చెప్పి ఈ రోజును కూడా ఢిల్లీ పంపిస్తున్నాము. కాబట్టి దయచేసి ఒక పత్తే కాకుండా వరి ధాన్యాన్ని కూడా 2-3 రోజుల కోతలు కూడా